పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంత శుద్ధి ఎదవా అన్నది ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఒక ఆడియో ఫంక్షన్లో తమిళ హీరో కార్తీ సూర్య వాళ్ళ తమ్ముడు లడ్డు కావాలా నాయనని ఏదో జోకేస్తే దానికి కార్తీ ఉండి లడ్డు గురించి మనకు వద్దండి, సెన్సిటివ్ మ్యాటరు అన్నాడు. దానికి కొంతమంది జర్నలిస్టు నవ్వుకున్నారు. ఆ యాంకర్ కూడా నవ్వింది. ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళు కొంతమంది నవ్వారు. లడ్డు కావాలా నాయన అంటే లడ్డు గురించి మనకెందుకు, అది సెన్సిటివ్ టాపిక్ అన్నాడు. అంతే. దీనికే పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది. చాలామంది సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మానికి లడ్డుకి సంబంధం లేదు. సనాతన ధర్మం వేరు. లడ్డు అనేది ప్రసాదం కేటగిరీకి ఎందుకు వస్తుంది. భగవంతుని దగ్గర నైవేద్యంగా పెట్టిన దాన్ని భక్తుడు తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. భగవంతుడికి పెడితే అది నైవేద్యం అవుతుంది. ఆ నైవేద్యాన్ని భక్తుడు తీసుకుంటే ప్రసాదం అవుతుంది. ఇది దీనికి కార్తీ ఏదో జోక్గా, అది సీరియస్ టాపిక్, దాని గురించి మనకెందుకు అన్నాడు. దీనికే పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది. రాష్ట్రంలో మర్డర్లు జరిగినా, పసిపిల్లల మీద అన్యాయం జరిగినా అప్పుడు కోపం రాదు. చాలా ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని లా అండ్ ప్రాస్పెక్టిస్ అండ్ ఇస్ దట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ చెకింగ్ అండ్ అని బొచ్చులో రూల్స్ మాట్లాడతాడు. దీనికి కూడా మళ్ళీ కార్తీక్ వార్నింగ్, సినిమా వాళ్ళు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అని చెప్తాడు. ఎందుకంటే ఆడు తమిళోడు కార్తీ, ఆడు ఓట్లు వేయడు, ఆడు తమిళ సినిమాలే చేసుకుంటాడు, తెలుగులో చేయడు. ఇది పవన్ కళ్యాణ్ చేసే పని, పవన్ కళ్యాణ్ ఇచ్చే రియాక్షన్, పవన్ కళ్యాణ్ స్పందన. మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏదో ట్విట్టర్లో పెడితే దానికి కూడా చించుకున్నాడు. అసలు ప్రకాష్ రాజ్ ఇంగ్లీష్లో పెట్టాడు, ఈ సన్నాసికి అది చదవడం రాలే, అపార్థం చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ ఏంటి, క్రిస్టియన్. ప్రకాష్ రాజ్ భార్య హిందూ. ప్రకాష్ రాజ్ పెట్టింది ఏంటి ట్విట్టర్లో, అది చదవలే. ఆల్రెడీ దానికి కౌంటర్గా మంచు విష్ణు గారు వేశారు. వీళ్ళిద్దరి కౌంటర్ మధ్యలో ప్రకాష్ రాజ్ గారు కామ్ డౌన్, సైలెంట్గా ఉండండి, సిచ్యువేషన్స్ బాగలేవు అనే విధంగా మంచు విష్ణు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇది అర్థం కాలేదు. అసలు ఇంగ్లీష్ రాదు కదా, ఫెయిల్ కదా సారు. ఏదేదో చించుకున్నాడు. ప్రకాష్ రాజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు అని మాట్లాడాడు. దేనికిరా నువ్వు ఇంగ్లీష్ రానప్పుడు డిప్యూటీ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్. అసలు తిరుపతిలో లడ్డు కల్తీ అవ్వడం ఏంటో, నువ్వు విజయవాడలో పోయి విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడగడం ఏంటి, ఇది నాకు అర్థం కాలే. తిరుమల స్వామివారి, తిరుపతిలో స్వామివారి ప్రతిష్టకి భంగం కలిగితే తిరుపతి మెట్లు ఎక్కి కడగాలి కదా. ఎందుకంటే విజయవాడ కనకదుర్గమ్మ గారి మెట్లు తక్కువ ఉంటాయి. తిరుపతిలో స్వామివారి దగ్గర కొండెక్కాలంటే 4000 పైచులకు మెట్లు ఉన్నాయి. అవన్నీ కడగాలంటే 3 భార్యలు కనిపిస్తారు పవన్ కళ్యాణ్కి. అందుకని ఆ పని చేయడు. థ్యాంక్ యూ.